25 సంవత్సరాల క్రితం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పుట్టి ప్రజల సేవకు అంకితమై తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. 27వ తేదీ ఎలకతుర్తి వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డిచ్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆగమైపోతున్న తెలంగాణను, దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను కరెంటు లేక రైతులు విలవిలలాడుతున్న సందర్భంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తమ పంటను దళారుల పాలు చేస్తున్న సందర్భంలో రైతన్నలను ఆదుకోవడానికి తెలంగాణ రైతులకు అండగా ఉండి దగాపడ్డ తెలంగాణ రక్షణ కోసం 14 సంవత్సరాలు మడమ తిప్పని నాయకత్వంలో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. రైతులకు ఎకరానికి 10,000 చొప్పున 72,000 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని, దేశంలోనే నెంబర్ 1 స్థానంగా వరి ధాన్యం పండించి రాష్ట్రంగా 2,70,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించారన్నారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన ప్రత్యేక పథకాలు కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టిందని, తలసరి ఆదాయం నెంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో 11వ స్థానానికి దిగజార్చిందని, 3వ స్థానం జీడీపీ వృద్ధి రేట్లు ఉంటే 14వ స్థానానికి చేరిందని, అభివృద్ధిలో ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా చిత్రీకరిస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఎన్నికలలో రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారంటీ హామీలను ప్రజలకు అందిస్తామని మోసం చేసిందని, వృద్ధులకు పెన్షన్లు పెంచుతామని, యువకులకు నిరుద్యోగ వృత్తి అందిస్తామని, కళ్యాణ లక్ష్మి ద్వారా అదనంగా తులం బంగారం ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ అందరికీ అందిస్తామని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు అన్నింటినీ ఈ ఏడాది కాలం మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రజతోత్సవ సంబరాల సందర్భంగా ఎండగట్టి నిలదీసి ప్రజలకు న్యాయం చేసే దిశగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ప్రతిరోజు ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 27వ తేదీన ఎల్కతుర్తి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవ సభ కని విని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నామని, ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను అమలు చేసేంత వరకు టీఆర్ఎస్ పార్టీ ఆందోళన రూపంలో కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 365 రోజులైనా 100 రోజుల్లో అమలు చేస్తున్న పథకాలు నీటి మూటలు అయ్యాయని, ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కళ్లిబుల్లి కబుర్లు, మాటలు మాని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ. ఈ నినాదం ప్రజలకు గుండెల్లో చేరడానికి గ్రామ గ్రామాన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేసి పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు రెపరెపలాడించాలని 27 మార్చిన చలో వరంగల్ ఎల్కతుర్తి భారతీయ రాష్ట్ర సమితి వజ్రోత్సవ సభకు భారీ ఎత్తున ప్రజలు తరలి రావాలని, సభంతా గులాబీమయం కావాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, నల్లవెల్లి సాయిలు, శక్కరికొండ కృష్ణ, ఒడ్డెం నర్సయ్య, నీరడి పద్మరావు, మాజీ ఎంపీలు రమేష్ నాయక్, హనుమంత్ రెడ్డి, డీకొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు ముచ్చన్ రెడ్డి, చింత మహేష్, మొచ్చ సీను, మాజీ సర్పంచ్లు తిరుపతి, నడిపెన్న సుందర్, సుధాం రాథోడ్, కోఆప్షన్ నయం, బుల్లెట్ అక్బర్ ఖాన్, యూసుఫ్, ఫైజల్ పాషా, పుప్పల గీత, అల్వాల బుచ్చమ్మ, సరిత, లొక్కిడి గిరి, జాకీర్, సుగేందర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రజతోత్సవ సన్నాహక సమావేశం కోసం నిజామాబాద్ రూరల్ చెందినటువంటి ప్రజాప్రతినిధి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సోదరులు, మాజీ మంత్రివర్యులు సోదరులు ప్రశాంత్ రెడ్డి గారు, బాజిరెడ్డి జగన్ గారు, అదేవిధంగా రమేష్ నాయక్ ఎంపీపీ, హనుమంత్ రెడ్డి ఎంపీపీ, కృష్ణ సీనియర్ నాయకులు, పద్మారావు డిసిబి డైరెక్టర్ శేఖర్, గోపాల్ రెడ్డి జడ్పీటీసీ గారు, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కోఆప్షన్ మెంబర్లు మన పద్మారావు గారు, దీకొండ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సాయన్న గారు, ఇంకా నర్సయ్య గారు, పార్టీ అధ్యక్షులు, మరి చాలా మంది గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రెస్ సోదరులు అందరికీ నాకు నమస్కారం. మరి గౌరవనీయులు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 25 సంవత్సరాలు గడుస్తున్నది. ఈ సందర్భంగా రైతోత్సవ సంబరాలు మరి వరంగల్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకాన్ని అక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కానీ, పార్టీ ఆవిర్భావం నుంచి మరి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేసినటువంటి బలిదానాలు కానీ, మరి జరుగుతున్న పరిణామాల గురించి కూడా వారు ప్రజానీకాన్ని చెప్పదలుచుకున్నారు. కాబట్టి ఆ సన్నాహక సమావేశం ఏతుందో మన నిజామాబాద్ రూరల్ది, దానికోసం ప్రిపరేషన్ మీటింగ్ అవుతుందో ఈ నెల 15 తారీఖు నాడు 2 గంటలకు మరి డిచ్పల్లి దగ్గరనే బహిరంగ సభ కాదు, మీటింగ్ పెట్టుకుంటాం ముఖ్య కార్యకర్తలది. దానికి పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తలు హాజరై ఆ రోజు ఏ విధంగా ప్రజానీకాన్ని మరి జమ చేయాలి, గుమిగూడాలి, ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, వాళ్ళను ఏ విధంగా పెద్ద ఎత్తున నిజామాబాద్ రూరల్ నుంచి కనీసం ఒక 4 నుంచి 5 వేల మందిని తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన ఉంది మాకు. మరి దానికి సందర్భంగా మరి కార్యకర్తలు ఏ విధంగా వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటి, మరి వాళ్లకు వెళ్లే ముందు పార్టీ పరంగా ఏం చేయాలి గ్రామాలలో, ఇవన్నీ విషయాలు కూలంకషంగా మీతో మరి ఈరోజు ముఖ్య అతిథి సోదరులు ప్రశాంత్ రెడ్డి గారు చెప్తారు. కాబట్టి నేను కూడా మనవి చేస్తున్నా, ఈరోజు అదే సేమ్ డే, అదే రోజు బాన్స్వాడలో కూడా ఉదయం 10 గంటలకు మరి సర్వాక సమావేశం ఉంది. అక్కడ సన్నాహక సమావేశం, అక్కడ కూడా పెద్ద ఎత్తున మన కార్యకర్తలు, రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రావాలని అక్కడ కూడా కోరుతున్నాం. అక్కడ కూడా 15వ తేదీ నాడు పెడుతున్నాం. కాబట్టి రెండు సమావేశాలకు ప్రశాంత్ రెడ్డి గారు వస్తున్నారు, మన నాయకురాలు కవితమ్మ గారు వస్తున్నారు, అదేవిధంగా నేను మరి హాజరై మన జీవన్ రెడ్డి కూడా వస్తున్నాడు, మన జిల్లా అధ్యక్షులు పెద్ద ఎత్తున హాజరై మరి ఆ రోజు కవితమ్మ గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ, జీవన్ రెడ్డి గారు వారిచ్చే సలహాలు తప్పకుండా మనం ఆచరించి పెద్ద ఎత్తున నిజామాబాద్ రూరల్ నుంచి ప్రజానీకాన్ని ఆ సమావేశానికి మరి తరలించాలని చెప్పేసి నేను మనవి చేస్తూ, ఇప్పుడు సోదరులు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు, మనవి చేస్తున్నాం. గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అట్లాగే యువ నాయకులు సోదరుడు బాజిరెడ్డి జగన్ గారికి, డిసిసిబి డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారికి, వివిధ మండలాలకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులకు, మాజీ ఎంపీపీ అధ్యక్షులకు, మాజీ జడ్పీటీసీ సభ్యులకు, మహిళా నాయకులకు,
ఈ సమావేశానికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. ఇంతకుముందు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసమే 24 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి నాయకత్వంలో పుట్టినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఇరవై 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భాన ఈ సంవత్సరం అంతా టిఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఇయర్, రజతోత్సవ సంబరాలు ఈ సంవత్సర కాలం అంతా చేసుకోవాలని చెప్పి మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారు నిర్ణయం చేసి ఆరంభంగా ఈరోజు ఎల్కతుర్తి వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఈ రజతోత్సవ ఉత్సవాల్ని మొదలుపెట్టడం జరుగుతూ ఉన్నది 27వ తారీఖు నాడు. అయితే సరిగ్గా 24 సంవత్సరాల క్రితం ఆగమైపోతున్న తెలంగాణ, దిక్కు తోచని తెలంగాణ, కరెంటు కోసం రోడ్ల మీదకి వచ్చినటువంటి తెలంగాణ రైతు, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోయి మీటర్లు పేలిపోయి ఆగమైపోయిన తెలంగాణ రైతు ఓ బిందెడు మంచినీళ్ళ కోసం కిలోమీటర్ల దూరం పోయి తెచ్చుకునే దుస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ ఆడబిడ్డ, పండిన పంట ప్రైవేటు దళారుల చేతుల్లో పెట్టి సరైన ధర రాక ఆ ప్రైవేటోళ్ళు ఎంత చెప్తే అంత తీసుకొని కడుపులో బాధను దిగమంగుతూ కాలం వెళ్ళదీసినటువంటి తెలంగాణ రైతు. ఇవన్నీ బాధల నుంచి విముక్తి కావాలంటే తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ఏర్పాటే ఏకైక. ఆ రోజుకు తనకున్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నిటిని కూడా త్యాగం చేసి రాజీనామా పెట్టి ఈ గులాబీ కండువా మెడలో వేసుకొని బయలుదేరి 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం, మడమదిప్పని పోరాటంలో ఒకవేళ అడుగు నేను వెనక్కి వేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని మరీ ప్రజలకు పిలుపునిచ్చి, డబ్బులున్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా, ఎలక్షన్లలో ఓడినా గెలిచినా మడమదిప్పని పోరాటం చేసి తెలంగాణ రానే రాదు అనుకున్న తెలంగాణని తీసుకువచ్చిన మహా గొప్ప నాయకుడు మన కేసీఆర్. దాని తర్వాత 10 సంవత్సరాలు జనరంజక పాలన చేసి ఈ దేశంలో ఎవరు ఊహించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి, నేను ఇంతకుముందు చెప్పినట్టు కరెంటు కోసం కటకటలుంటే 24 గంటల కరెంటు తెచ్చి, బిందె నీళ్ల కోసం ఇబ్బంది పడ్డ ఆడబిడ్డకు ఇంట్లకే నల్లాబెట్టి నీళ్ళిచ్చి, పండిన పంట ఎక్కడ అమ్ముకోవాలనో తెలియని దిక్కుచేస్తులో ఉన్న తెలంగాణ రైతు పండించిన ప్రతి గింజని ప్రభుత్వమే కొన్ని వారం రోజుల్లో కూడా బ్యాంకులలో డబ్బులు వేసి రైతు దగ్గర నుంచి తీసుకునే కానీ ఇచ్చిన దాఖలాలు ఎప్పుడు లేవు.
ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరకు పోయి గంజిలోకి పోయి పైసలు మొదలే తెచ్చుకొని వడ్డీకి తెచ్చుకొని మందులు విత్తనాలు కొనుక్కునే పరిస్థితిలో ఉన్న తెలంగాణ రైతుని రైతు బంధు అనే పేరు మీద ప్రతి సంవత్సరం ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి ఇవాళ రైతుల్ని ఆదుకొని 72,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతాంగానికి రైతు బంధు పేరు మీద ఇచ్చిన రైతు బాంధవుడు కేసీఆర్. ఇట్లా అన్ని రంగాల్లో తెలంగాణ రాకున్న మొదలు 70 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు పండితే తెలంగాణలో కేసీఆర్ పరిపాలన వల్ల కేసీఆర్ రైతు ప్రయోజక కార్యక్రమాలు తీసుకోవడం వల్ల 70 లక్షలు మెట్రిక్ టన్లు వడ్లు పండిన ఈ రాష్ట్రంలో 2,70,000 మెట్రిక్ టన్లు వడ్లు పండే స్థాయికి తీసుకుపోయినాడు వ్యవసాయ రంగాన్ని. ఈ దేశంలో తలసరి ఆదాయంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టినాడు. జిఎస్డిపి గ్రోత్ రేట్లో 3వ రాష్ట్రంగా మొత్తం దేశంలో నిలబెట్టినాడు తెలంగాణని. మనం చేసిన కార్యక్రమాలు ఈ దేశంలో అనేక ఇతర రాష్ట్రాలు తీసుకున్నాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా మనం చేసిన కార్యక్రమాలు తీసుకున్నాయి. ఇట్లా గొప్పగా 10 సంవత్సరాలు పాలించినాడు. ఆదుకోని వర్గం అంటూ లేదు, అన్ని వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేసినాడు. అయితే ఇవాళ దురదృష్టవశాత్తు ఎలక్షన్లప్పుడు కేసీఆర్ 10,000 ఇస్తే నేను 10,000 రైతు బంధు ఇస్తా, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తా, కేసీఆర్ కళ్యాణ లక్ష్మిలో 1,00,000 ఇస్తే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా, కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా, వడ్లకు వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తా, నిరుద్యోగ యువతకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా. ఇట్లా ఇన్ని మాటలు చెప్తే పాపం రైతులు మహిళలు నమ్మి కొద్దిగా 1.8% ఓట్ల తేడాతో కేసీఆర్ని కాదనుకుని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసినారు. చేస్తే ఏమైంది? ఇప్పుడు 16 నెలలు అయింది. దేశ తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ 1 ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ 11వ స్థానంలోకి దిగదార్చింది రేవంత్ రెడ్డి. 1వ స్థానంలో ఉన్న తెలంగాణని తలసరి ఆదాయంలో ఇవాళ 11వ స్థానానికి దిగదార్చింది. జీడిపి అభివృద్ధి రేట్లో 3వ స్థానంలో ఉన్న తెలంగాణని ఇవాళ 14వ స్థానానికి దిగదార్చింది రేవంత్ రెడ్డి. చెప్పిన ఏ ఒక్క హామీ కూడా మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, లేదు. తులం బంగారం ఇస్తా అన్నాడు, లేదు. 2,000 పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు, లేదు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, లేదు. విద్యార్థులకు 5 లక్షల ఫీజు కార్డు ఇస్తా అన్నాడు, లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, సగం మందికి కూడా చక్కగా చేయలే, మిగతా మందికి ఎగ్గొట్టిండు, ఇప్పుడు లేదంటున్నాడు. ఇక రైతు బంధు మనం అప్పుడు మిగిల్చిన 7,000 కోట్ల రూపాయలను ఒకసారి ఇచ్చిండు, తర్వాత లేదు, ఎగ్గొట్టిండు వానాకాలం. కేసీఆర్ నాట్లప్పుడు రైతు బంధు ఇస్తే ఈయన రేవంత్ రెడ్డి ఓట్లప్పుడు మాత్రమే ఇస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు ఇస్తా అని పెట్టిండు. మార్చి 31 లోపల అందరికి ఇస్తా అన్నాడు. 31 అయిపోయింది మార్చి, ఇప్పటికి 4 ఎకరాలకు కూడా చక్కగా రాలే. ఇంకా ఇట్లా 4,000 పెన్షన్ అన్నాడు, అది లేదు. ఆ 2,000 ఇచ్చే దాంట్లో 3 నెలలు ఎగ్గొట్టిండు. ఇట్లా ఏ ఒక్కటి కూడా ఇవాళ అమలు కాలే. కేసీఆర్ సరే చూద్దాంలే కొన్ని రోజులు అని చెప్పి ఇప్పటిదాకా ఆయన మౌనంగా ఉన్నాడు. 16 నెలలు అయిపోయింది.
అంటే అన్ని 100 రోజుల లోపలనే చేస్తామన్నాడు. అన్ని వాళ్ళు 500 రోజులు అయిపోయింది. ఏ ఒక్క హామీ 6 గ్యారెంటీలు ఇంటింటికి కార్డులు పంపించింది, క్రెడిట్ కార్డులు పంపించినట్టు 6 గ్యారెంటీల కార్డులు ఒక్కటి కూడా అమలు కాలే. ఇట్లా చూస్తా ఉన్నాడు కేసీఆర్. ఇంకా మీదికెళ్ళి అడ్డగోలు మాటలు, అన్ని సావు మాటలు. బట్టలిప్పి కొడతా, లాగుల తొండలేస్తా, పేగులు మెడలేసుకుంటా, ఇక ఇష్టం వచ్చినట్టు మార్చురికి పోతాడు. ఈ మాటలు తప్ప ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా తెలంగాణ ప్రజలకు అమలు చేయలే. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ, దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అడ్డగోలు మాట్లాడుతున్నారు. ఇక వాళ్లకు సమాధానంగానే వాళ్ళ గూబ గుయ్యుమని సమాధానం చెప్పేటట్టు మనం ఇవాళ వరంగల్ సభకు తరలి రావాలి. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ఆ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ నాయకుల గూబ గుయ్యుమనిపిద్దాం. అంటే తెలంగాణ అంటేనే టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. అధికారంలో ఉండొచ్చు, మనం లేకపోవచ్చు, కానీ మన బాధ్యత తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేయడం. ఇవాళ మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిన ఈ రేవంత్ రెడ్డిని, ఆయన మెడలు వంచి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే మన టిఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క కేసీఆర్ల తయారు కావాలి. వాళ్ళ వెంట పడాలి. వెంటబడి వాళ్ళు చెప్పిన 4000 పెన్షన్ ఇప్పియాలి. బీడీ కార్మికులకు, వృద్ధులకు వాళ్ళు చెప్పిన 2500 మనం ఇప్పించేదానిక మనం పోరాటం చేయాలి. మహిళలకు ఆయన చెప్పిన 2 లక్షల రుణమాఫీ అందరికి అందేదానిక మనం పోరాటం చేయాలి. రైతు బంధు 15,000 అన్నాడు, 15,000 ఇచ్చిన దానిక కూడా మనం వాళ్ళ వెంట పడాలి. ఇట్లా ప్రతిదీ వాళ్ళు ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పి గెలిచినారో ఆ ప్రతి హామీని వాళ్ళ మెడలు వంచి అమలు చేసేదానిక టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఈ సభ, వరంగల్ సభ ప్రారంభం, ఇది ఆరంభం. వాళ్ళ వెంట పడటానికి, వాళ్ళ మెడలు వంచటానికి, వాళ్ళ అహంకారాన్ని దించటానికి, వాళ్ళ అడ్డగోలు మాట్లాడుతున్న నోట్లను ముయిపియటానికి ఈ సభ ఆరంభం. ఈ సంవత్సరం మొత్తం కూడా మన పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భాన ఈ సంవత్సరం మొత్తం కూడా మన కార్యక్రమాలు ఉంటాయి. పార్టీ సంబరాల కార్యక్రమాలతో పాటు ప్రజల పక్షాన పోరాట కార్యక్రమాలు కూడా మిళితం చేసుకొని మనం కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. కాబట్టి మనందరం కూడా ఒకటై తెలంగాణ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మీ అందరికి నేను పిలుపునిస్తా ఉన్నా. ఇకపోతే 27వ తారీఖు నాడు వరంగల్లో ఎల్కతుర్తి జంక్షన్ దగ్గర మన సభ ఉన్నది. గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు. వెహికల్స్ కూడా గ్రామాన్ని మనం అందుబాటులో పెడతాం. దయచేసి మనం చేయవలసిన పని ఏంటంటే హైవేల మీద వాల్ రైటింగ్లు పార్టీ సెంట్రల్ కమిటీ చేయిస్తూ ఉన్నది. మన ఇంటర్నల్ డిస్ట్రిక్ట్ రోడ్స్, స్టేట్ రోడ్స్, మన గ్రామాల్లో వాల్ రైటింగ్స్ మనం చేసుకోవాలి. ఎక్కడికక్కడ మండల నాయకులు దీనికి సిద్ధమై చలో వరంగల్ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి ఏప్రిల్ 27 అని చెప్పే నినాదంతో అన్ని వాల్ రైటింగ్స్ కూడా చేసుకోవాలి.
పోస్టర్లు కూడా వచ్చినాయి. పోస్టర్లు కూడా ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని పంపించినారు. ఆ గ్రామంలో ఉన్న మెయిన్ కూడళ్ళు హోటల్స్ దగ్గర కావచ్చు, బస్ స్టాండ్ల దగ్గర కావచ్చు, కచేరీల దగ్గర కావచ్చు, ఇట్లా మెయిన్ కూడల్లో ఆ పోస్టర్లు కూడా తీర్చుకోవాలి. ఇక ముఖ్యంగా ఆ రోజు 27వ తారీఖు నాడు మనం బయలుదేరే మొదలు దయచేసి మీ అందరికి మనవి, మీరు ఎప్పుడో లేటుగా బయలుదేరితే ఆడదాకా చేరం మనం. ఎందుకంటే లక్షల మంది వచ్చే సభ కాబట్టి అక్కడ దాకా చేరం. తొందరగానే బయలుదేరాలి. 9 గంటలకే మంచిగా కడుపు నిండి అన్నం తిని, మనం ఎట్లన్నా రైతు కుటుంబాలే కాబట్టి, కాపులమే కాబట్టి అందరం కూడా మంచిగా పొద్దున్నే కడుపు నిండి అన్నం తిని 10 గంటలకల్లా గ్రామాల నుంచి బయలుదేరండి దయచేసి. ఎందుకంటే 5-6 గంటల రస్తా ఉంటుంది కాబట్టి బయలుదేరే మొదలు ఏ గ్రామంలో ఆ గ్రామంలో నుండి బయలుదేరేటప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి మన జెండా దిమ్మ దగ్గరికి పోయి మన పార్టీ జెండాని ఎగరవేసి జై తెలంగాణ నినాదాలు ఇచ్చి, కేసీఆర్ జిందాబాద్ నినాదాలు ఇచ్చి బస్సులో కూర్చోవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా ఎటుపోతున్నారు వీళ్ళు అని మొత్తం గ్రామం అంతా తెలిసి రావాలి. వీళ్ళు వరంగల్ సభ పెడుతున్నారు, కేసీఆర్ గారి సభ, వీళ్ళు పోతా ఉన్నారు, వీళ్ళు సిద్ధమైనరుగా మన కోసం పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ సైనికులు సిద్ధమైనరు అన్న విషయం ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియాలంటే తప్పకుండా జెండా ఎగరేయండి, నినాదాలు ఇవ్వండి. జెండా ఎగరేసినాకనే బస్సులో కూర్చోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి. మళ్ళీ రిటర్న్లో కూడా తొందరగానే సభ అయిపోతుంది, రిటర్న్ కూడా క్షేమంగా రావాలి. ఇక భోజనం కూడా మంచిగా వండుకొని తీసుకొని పోతారా, మంచిగా అటుకులు పేలాలు అన్నీ కూడా మంచిగా వేసుకొని పొద్దున్నే బయలుదేరటానికి మీరు సిద్ధం కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అన్ని విషయాలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, జగన్ గారు అన్ని విషయాలు కూడా చూసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ మనకు స్ఫూర్తిగా నిలవాలి. ఈ సభ ద్వారా, ఈ వరంగల్ సభని విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం కలిగియాలి. ఈ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని, మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని వెంటబడటానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. టీఆర్ఎస్ పార్టీ సైనికులు సిద్ధమైనరు, కేసీఆర్ సైనికులు సిద్ధమైనరు. వీళ్ళ వెంటబడి వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వీళ్ళు మన పక్షాన పోరాడతారు అన్న ఒక స్ఫూర్తి, ఆ ఒక నమ్మకం మన ప్రజలకు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మళ్ళీ సన్నాహక సమావేశం కూడా జరుగుతుంది 15వ తారీఖు నాడు. బాజిరెడ్డి అని చెప్పినట్టు అక్కడ ఇంకా అన్ని విషయాలు మాట్లాడుకొని ఆ సన్నాహక సమావేశానికి కూడా ప్రతి గ్రామం నుంచి మన కార్యకర్తలు వచ్చేటట్టు చూసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.